హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం మణిబాబు గారు ఉన్నారు. ఆయన చాలా సందేహాలు ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, చాలా విషయాలు చెప్తుంటారు విశ్వం మణిబాబు గారు. ఇవాళ మరికొన్ని ప్రశ్నలకి జవాబు విశ్వం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ. మీరు హ్యాపీ, మనీ ఎలా రావాలో మీకు తెలుసు కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారు అంతే కదా. కానీ చాలా మందికి సందేహాలు విశ్వం మణిబాబు గారు ఏంటంటే, ఉదయం లేవంగానే మనం ఎలాంటి పనులు చేయాలి, చేస్తే మనీ వస్తుంది మనకు డబ్బు, అలాగని ఎలాంటి పనులు కూడా చేయకూడదు. మంచి క్వశ్చన్ అండి. అంటే ఉదయం లేవగానే ఎలాంటి పనులు అనేదానికన్నా ఎలా ఉండాలి మనం అనేది మెయిన్. ఓకే, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మెయిన్. ఈ పని చేస్తే డబ్బు వస్తాయి అట్టంత ఏం లేదు. ఏది చేయకూడదు, ఏది చేయాలి అనేది కూడా ఉంది. అంటే ఏ ఆలోచనతో ఉండాలి, ఎలాంటి మాటలు, ఎలాంటి దానికి సంబంధించిన అవకాశాలు ఏదైనా డబ్బుతో సహా ఏదైనా మన దగ్గరికి రావాలంటే, మనం అనుకున్నదాన్ని జరగాలంటే నిద్ర లేచిన వెంటనే చాలామంది ఫస్ట్ చేయకూడదని చెప్తాను. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే నిద్ర లేస్తేనే అంటే ఒక ఆవేశం, ఒక టెన్షను, ఏదో పరుగులతో లేచేస్తారు. లేచి ఏదో దూకుడు, అది ఇది అనేసి నెగిటివ్ స్టార్టింగ్లో నెగిటివ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ టైం అయిపోయింది అనేసి, అంటే గాఢ నిద్రపోయి ఉంటారు. ఆ టైం అయిపోయింది అనేసి టైం చూసుకోవడం, అబ్బా నాకు అది లేదు అని ఇంట్లో అరుచుకోవడం, పట్టుకోవడం, ఇలాంటి మాటలతో నెగిటివ్ రిలీజ్ చేసుకుంటూ పరిగిస్తారు. ఆ రోజంతా వాళ్ళకి మొత్తం మైనస్ ఏం తిరిగా ఉండదండి. నిద్ర లేచి నువ్వు మైండ్ వచ్చి మన ఇన్నర్ మైండ్, మనం పగులంతా తిరుక్కొని వస్తాం కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కలిసి వస్తుంది. అది వింటాం మనం గమ్మని ఉండగానే చెవులో పడుతుంది, అవి ఆటోమేటిక్ పడుతుంది. నైట్ వచ్చి పడుకున్న తర్వాత మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ పక్కన ఒక పిట్యూటరీ గ్లాండ్ అని ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లోకి నెగిటివ్ అంతా నెట్టేస్తుంది, నింపేస్తుంది. అంటే మన మైండ్ ఫ్రెష్ చేసుకుంటుంది, ఇన్నర్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అలాంటి టైంలో ఇలా లేచి ఇలా నెగిటివ్లో స్టార్ట్ అయినప్పుడు మన జీవితం కూడా మొత్తం నెగిటివ్లోనే ఉంటుంది. కాబట్టి ఇలా ఆలోచించకూడదు. అంటే లేచింది అరుచుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, ఏదేదో పరికరాన్ని మాట్లాడడం కానీ ఇలాంటిది ఉండదు. ఆలోచించే విధానం కూడా అది డబ్బు రూపంలోనే ఆలోచించాలి. ఆలోచించే విధానం కూడా అందుకే చెప్పాను, ఎన్నో వీడియోలో లెక్క లేకుండా చెప్తాను. ఎందుకంటే దీనికి అంత పవర్ ఉంది. ఇప్పుడు చెప్పే మాటకి, నీ మాటే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ ఆలోచనే డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు, నీ చుట్టూ డబ్బు. చూడు, ఆలోచించే విధానం కూడా అది డబ్బు రూపంలో ఆలోచించు. ఎస్, ఏదైనా నీ చూపు కూడా డబ్బు అండి. నువ్వు చూసే విధానంలో కూడా డబ్బు ఉంది. నువ్వు చూసేది విధానమే కదా. చూడంగానే నచ్చేసావని పాట రాశారు. కంటితో చూస్తావు నచ్చేస్తుంది ఏదైనా కానీ. కాబట్టి ఇలా ఆలోచించకండి. ఎలా ఆలోచించాలి, పనికిరాని కొంటూ ఆలోచించినారంటే పనికిరాని జీవితాన్ని పోతారు. అందుకే చెప్పాను, పేదవాడు ఉండడానికి కారణం వాడే, ధనవంతుడు ఉండడానికి కారణం వాడే. ధనవంతుడు ఇంకా పోతూనే ఉంటాడు, వాడు ధనవంతుడు అవుతూనే ఉంటాడు, పేదవాడు ఇంకా పేదరికంలోనే ఉంటాడు. కాబట్టి ఇలా ఆలోచించకూడదు. నిద్ర లేచిన వెంటనే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. లేచిన వెంటనే ప్రశాంతంగా ఆలోచించు, ప్రశాంతంగా పడుకో, అట్నే పడుకో, కళ్ళు తెరిచి కళ్ళు మూసుకో, ప్రశాంతంగా మూసుకొని నీకేం కావాలి, నీ జీవితంలో నువ్వు అన్ని విధాలు లగ్జరీ అనుభవించాలంటే ఎలా ఉండాలి నువ్వు అంటే, ఉన్నదాన్ని ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలండి, ఒకటి వదులుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాల్సిందే. నువ్వు పాత జీవితం ఏం అనుభవించావు, పనికిరాని జీవితమే కదా అనుభవించావు, అది అవసరమా మనకి? అది వద్దు. ఎలా ఉంటే నీకు బాగుంటుంది, ఒక కారు, మంచి విల్లా, మంచి బంగారు, భార్య పిల్లలకి మంచి మంచి చీరలు, వాళ్ళకి కావాల్సింది అంతే, పట్టు చీరలు అయ్యి బంగారు ఉంటే వాళ్ళు హ్యాపీ. పిల్లలకి మంచి మంచి ఎడ్యుకేషను, ఇలా మంచి కారు, మంచి ఇల్లు, మంచి పేరు ప్రతిష్టలు, ఇలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా. అయ్యే కదా కావాల్సింది. అటువంటి జీవితాన్ని పట్టుకో, ఆలోచించు. ఆలోచించడంలో కూడా పిసినారుతాను ఎందుకండి. ఎందుకు అక్కడేమో డబ్బిచ్చి ఆలోచిస్తున్నావు? ఏమి లేదు కదా, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నీ ఫ్రెండ్తో చెప్పినా కూడా వాడు ఏమనుకుంటాడు అని బాధపడచ్చు. నువ్వే ఒంటరిగా ఉన్నావు పడుకలో, నువ్వు ఆలోచించడానికి ఎందుకు పిసినారుతాను అక్కడ అవసరమైంది? అందుకని ఇలా ఆలోచించు. మంచి నీ ఆలోచనే విధానమే నువ్వు మారితే నీ జీవితం మారిపోతుందండి. నువ్వు మారినావంటే ఖచ్చితంగా నీ ఇన్నర్ మైండ్, నీ అలవాట్లను మార్చుకో, నీ ఇన్నర్ మైండ్ మొత్తం మార్పుని చేసుకుంటుంది. నువ్వు ఇక్కడ ఎలా నడుస్తావో దాన్ని క్యాచ్ చేస్తుంది. దానికి మంచి చెడు తెలియదండి. వీడిని కొట్టాలంటే కొట్టిస్తుంది. వాడు ఎదవైతే మనం ఎదవ కాదు కదా, మనం బెస్ట్ అన్నామంటే వాడిని వదిలిచ్చేస్తుంది. వాడు నేను ఒకటి కాదు కదా అని మర్చుకోవాలి. మనం ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాల్సింది తప్పదు. కాబట్టి నిద్రలేసి మంచి ఇటువంటి పాజిటివ్కి సంబంధించింది ఇంట్లో ఎలా ఉండాలి చూడు. చాలు కూడా తింటూ ఉంటారు. మధ్యాహ్నానికి ఉందా లేదా కొంతమంది, ఒక మంచి చెడ్డ ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక మంచి చీరలు ఉండవు, పిల్లలకి మంచి బట్టలు ఉండవు, మనకి మంచి ప్యాంట్ షర్ట్లు ఉండవు. అందరూ బంగారు వేసుకొస్తున్నారే, మనకి మాత్రం ఎందుకు లేదు? అందుకే నీ గురించి పదే ఆలోచించు. నిద్రలేసి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. ఇతరుల గురించి వాడిట్టు పోయినాడే, వాడట్టు వచ్చినాడే, వీడిట్టు జరిగిందే, నిన్న జరిగిందే, ఎంత అవసరమా? ఒక్క రూపాయి ప్రయోజనం లేదండి. నీ గురించి ఆలోచించు.
నీ కుటుంబాన్ని గురించి ఆలోచించండి నిద్రలేసి. అది ఎలా? ఇలా కారుతో పోయినట్టు ఏమి ఆలోచించడం, ఏమి కారులో పోయినట్టు ఊహించమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నదే, నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు బలంగా నమ్మినప్పుడే నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో బలంగా ఊహించుకో, అది పొందపడతావని చెప్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముతావో నీలో ఉన్న టాలెంట్ బయటపడుతుంది, నీలో ఉన్న గొప్పతనం బయట వస్తుంది. నీలో ఉన్న టాలెంట్ బయట వచ్చినప్పుడు అది దానికి సంబంధించిన అవకాశాలను ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఏదైనా సరే నిద్ర లేచిన వెంటనే ఎవరు దూక్కండి, భయపడుతుంటారు. సార్ నాకు అప్పులు ఉన్నాయి కదా సార్, నేను నిద్ర లేచిన ఆ టెన్షన్ వచ్చేస్తారు సార్, నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు భయపడతారు? అప్పు చేసేటప్పుడు ధైర్యంతో తీసావు కదా, ఇప్పుడు ఎందుకు భయం? ఎందుకండి? భయపడితే నేను చంపేస్తుంది అండి. భయం పెరిగితేనే ఉన్నవాడు ఒక్క స్టెప్ కూడా ఒక్కించి కూడా కదలేడు, అక్కడే ఇంకా వెనక్కి కావాలంటే వస్తాడు, ముందుకు పోలేడు. కాబట్టి పదే 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 నీ కుటుంబం నీ గురించి ఆలోచించి మంచి లగ్జరీని గురించి ఆలోచించు. మంచి మాటలు ఇంట్లో లేచినప్పుడు కూడా భార్యతో కానీ పిల్లలతో కానీ మంచి మాటలతో చదువు. పిల్లడు చదవలేదనేసి వాళ్ళని తిట్టడము అంతే, నిద్ర లేచిందే స్టార్ట్ అయిపోతుంది. ఇలా ఆలోచించినప్పుడు నీ జీవితం ఎలా బాగుపడతావు? బాగుపడవు కదా. నీ కుటుంబం ఎలా బాగుపడుతుంది? అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు లగ్జరీకి పోతున్నారంటే వాళ్ళ ఆలోచన విధానమే కారణం. నీ ఆలోచన విధానమే నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం. నువ్వు ఆలోచించే విధానంలో తేడా. కాబట్టి ఆలోచనే మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో. ఇప్పుడు ఉన్న అలవాట్లు వదిలేయి, దాంట్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని బ్యాడ్ ఉంటాయి. బ్యాడ్ని తీసేయి, మంచి దాంతో కూడా ఇంకొక మంచి అలవాట్లను యాడ్ చేసుకో. అలా ప్రవర్తించి చూడు, కొన్నాళ్ళు ట్రై చేసి చూడు. ఇక్కడెక్కడ డబ్బు ఇచ్చుకోనిలా, ఎక్కడ మనం ఇచ్చే డబ్బుతో మాట్లాడలే, నీతో నువ్వు మాట్లాడుతున్నావు, నీతో నువ్వు ఆలోచిస్తున్నావు. పదే పదే ఆలోచించినప్పుడు నీ ఇన్నర్ మైండ్ ఒకరోజుతో తీసుకోదండి, ఒకరోజుతో క్యాచ్ చేయదు. అది పదే పదే పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అని చెప్పారు పెద్దవాళ్ళు, ఎప్పుడో చెప్పేశారు. వయసు వాళ్ళు అప్పుడు మా తండ్రి కూడా పదే పదే చెప్పేది, 10 సార్లు కాకపోయినా 20 సార్లు చదివితే వస్తుందిలే నాన్న చదువుకరా అనేది చదివేటప్పుడు. కాబట్టి మనం పాడిందే పాడరా అని పాడతాం కదా, అలా నువ్వు దినం ఆలోచించు, అప్పుడు క్యాచ్ చేస్తావు. ఇటువంటి జీవితం కావాలని ఆలోచిస్తున్నాడు అనేసి క్యాచ్ చేసుకుని ఆ జీవితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఏర్పరచుకుంటుంది. అది ఎప్పుడు? నిన్ను నువ్వు నమ్మినప్పుడు మాత్రమే. నిన్ను నువ్వు నమ్మినప్పుడు మాత్రమే. అక్క ఉంది, నాకు అమ్మ ఉంది, తల్లి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, చిన్నాయన ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు అన్నామంటే ఏం లేదు, మైనసే, జీరో, స్టాప్ అయిపోతుంది. భయపడకండి, ఎవరైనా సరే భయాన్ని తీసేయండి. ఏదైనా జరగనండి, భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? భయపడి ఏం సాధిస్తావు? అది ఒక్కసారి ధైర్యాన్ని పెంచి చూడు, నీకు రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. పెరిగినప్పుడు అది నాకు లెక్కేలేదు, అసలు ఐ డోంట్ కేర్ అంటే అది నీ మైండ్. అదేంది అది చెప్పి నాకు అది అసలు అది పెద్ద పని కాదు అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది నీలోనే. ఆ ధైర్యంలో అన్ని టెన్షన్లు పోతాయి, ఆలోచనలు మారిపోతాయి, హ్యాపీగా ఉంటుందండి జీవితం, లగ్జరీగా ఉంటుంది. ఇలా పదే పదే ఆలోచించినప్పుడే మనకి లగ్జరీ జీవితం వస్తుంది. కాబట్టి పనికిరాని విషయాలను ఆలోచించకండి, మాట్లాడకండి. నిద్రలేసి పనికొచ్చే విషయాలను ఆలోచించండి. అది నీ కుటుంబాన్ని గురించి ఆలోచించుకో, నీ గురించి మాత్రమే. అది పాజిటివ్గా ఆలోచించుకో. ఆలోచన విధానంలో మార్పు వచ్చేసిందంటే నీ అలవాట్లో కూడా మార్పు వస్తుంది, నీ జీవితంలో కూడా మార్పు వస్తుందండి. ఇలా డైలీ చేయండి, ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు ఉదయం నిద్రలేసి నా ఆలోచన విధానాన్ని మార్చుకొని నేను చాలా సులభంగా మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఓకే.